బోల్డ్ క్యారెక్టర్లకి సై అంటున్న హీరోయిన్ లిమిటేషన్లు పెట్టుకుంటే మంచి క్యారెక్టర్లు చేయలేము. నటిగా ప్రూవ్ చేసుకోవాలంటే ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి. గ్లామర్ గా కనిపిస్తున్నానంటే మంచి విషయమే కదా, నేను దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనుకుంటున్నారా? ప్రేమం సినిమాలో గర్ల్ నెక్స్ట్ డోర్ లాంటి క్యారెక్టర్ తో స్టార్ట్ చేసి ఆ తరువాత శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసం ఇలాంటి క్యారెక్టర్ లో చాలా డీసెంట్ గా నటించింది. ఇక మోడర్న్ టచ్ లో గ్లామరస్ రోల్స్ లో చాలా తక్కువగా కనిపించింది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సాధించుకుంది మన అందాల బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఇకపోతే రౌడీ బాయ్స్ లో గ్లామరస్ పర్ఫార్మెన్స్, ఇంటిమేట్ సీన్లలో నటించి జనాలందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ టిల్లు స్క్వేర్ అనే సినిమాలో కంప్లీట్ మోడర్న్ టచ్ గ్లామరస్ రోల్ తో జనాలందరినీ మెస్మరైజ్ చేయడానికి వచ్చేస్తుంది అన్నమాట. ఇక సినిమా ఇండస్ట్రీ అన్నాక ఇవన్నీ కామనే కదా, మనం ఒకటి అనుకొని అడుగు పెడతాం, కానీ అన్ని జరగవు కదా. ఇప్పుడు అదే శైలిలో ఎక్కువ కాలం దీంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే అన్ని క్యారెక్టర్లు చేయాల్సిందే. రెగ్యులర్ క్యారెక్టర్స్ చేస్తూ ఎప్పటికప్పుడు జనాల్ని ఎంగేజ్ చేయడం అంటే చాలా కష్టము. ఇప్పుడు మనకి బిర్యానీ ఇష్టం అని రోజు బిర్యానీ తినలేం కదా, ఏదో ఒక రోజు బోర్ కొట్టేస్తుంది. ఇక అదే శైలిలో ట్రెండ్ మారుతున్న కొద్దీ అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవుతూ ఎప్పటికప్పుడు టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటేనే ఈ ఇండస్ట్రీలో పై స్థాయికి చేరగలుగుతాం. అదే స్టైల్లో ఇప్పుడు అనుపమ కూడా ఫాలో అవుతుంది అన్నమాట. ఇక గ్లామర్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ లో లిల్లీ రోల్ లో అనుపమ కుర్రకారులని పిచ్చెక్కించేలా ఉండబోతుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక అనుపమ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి. అలాగే అనుపమ గ్లామర్ రోల్స్ కి సెట్ అవుతుంది అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే అక్కడ గంట ఉంటుంది, అది కూడా నొక్కేసేయండి. మళ్ళీ వస్తా.